ఈ వీడియోలో బాలకృష్ణ గారు నటించిన 'ఠాకూర్ మహారాజ్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 30 మినిట్స్ ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి వైష్ణవి అనే ఒక పాపకి ఒక ప్రమాదం అయితే రావడం జరుగుద్ది. తనని కాపాడడానికి ఠాకూర్ మహారాజ్ అయితే వేరే చోట నుంచి అక్కడికి రావడం జరుగుద్ది. అసలు ఈ వైష్ణవి ఎవరు? అసలు ఠాకూర్ మహారాజ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఠాకూర్ మహారాజ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అని తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సర్ప్రైజ్డ్ భయ్యా, నాకైతే నచ్చింది. యాక్చువల్లీ నేను ఒక టైప్ ఆఫ్ మూడ్ సెట్ చేసుకుని అయితే వెళ్ళా. ఎప్పట్లా బాలయ్య మూవీస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. సో ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఆ మైండ్ సెట్ అయితే వెళ్ళాను భయ్యా. నన్ను అయితే సర్ప్రైజ్ చేశారు మంచిగా బాబీ గారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నేను ఫస్ట్ క్రెడిట్ అయితే విజువల్స్కి ఇస్తాను భయ్యా. బాబా బాలయ్య బాబు సినిమాలో ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే నేనెప్పుడు చూడలేదు. ఆ విజువల్స్ కానీ ఆ షార్ట్స్ కానీ చాలా బాగుంటాయి భయ్య. చాలా క్వాలిటీ ఉంటుంది. అండ్ అంటే ఆ షార్ట్ సెలెక్షన్ అంతా కూడా మూవీకి చాలా యాప్ట్ ఉంటుంది. అండ్ సూపర్గా కనిపిస్తుంది అనమాట మనకు చూస్తున్నంతసేపు కూడా మూవీ. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే చాలా బాగా చేశారు. బాబీ డియోల్ కానీ బాలయ్య బాబు గారు కానీ ఇంకా విలన్ రోల్స్ కానీ ఇంకా వైష్ణవి పాప క్యారెక్టర్ కానీ ఇలా సపోర్టింగ్ రోల్స్ కానీ ఎవ్రీ వన్ వాజ్ గుడ్ భయ్య. చాలా బాగా చేశారు. మెయిన్ బాలయ్య బాబు గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ ఠాకూర్ మహారాజ్ ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో చాలా బాగుంది భయ్య. బాలయ్య బాబు గారిని డిఫరెంట్ గెటప్స్ లో అయితే చూపిస్తారు. ఎవ్రీ గెటప్ కూడా బాగుంటుంది. ఏది కూడా ఆడ్ గా అనిపించదు. ఠాకూర్ అయితే చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వైజ్ కానీ ఆ గెటప్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ భయ్య. ఇంకా తమన్ మామ మ్యూజిక్ కూడా ఇంకా బాలయ్య బాబు అంటే తెలిసిందే కదా. తమన్ మామకి ఎక్కడో వచ్చేస్తుంది, ఫైర్ అయిపోతాడు, చెదక్ కొట్టేస్తాడు. యాజ్ యూజువల్ భయ్య చాలా బాగా ఇచ్చాడు బీజిఎం అయితే. సౌండ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఆ మిక్సింగ్ అంతా కూడా మీకు బాగా నచ్చుద్ది. మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టదు మీకు. డైరెక్టర్ బాబీ డ్రామా అన్నది చాలా బాగా క్రియేట్ చేశాడు. ఎక్కడా కూడా లౌడ్ అనిపించదు, చిరాకైతే రాదు. ఇంట్రెస్టింగ్ గా నీట్ గా క్రియేట్ చేశాడు ఆ డ్రామా అంతటిని కూడా. మెయిన్ అక్కడే మూవీ నాకు బాగా నచ్చింది. బాబీ అయితే బాగా సక్సెస్ అయ్యాడు భయ్య. వాల్తేర్ వేరే తర్వాత దానికి మించి మూవీని అయితే సెట్ చేసుకున్నాడు భయ్య ఈ ఠాకూర్ మహారాజ్ని. అంత బాగా చూపించాడు. డ్రామా పరంగా అయితే నేను బాగా ఫిదా అయ్యాను. ఇప్పుడు చూడం మనం బాలయ్య బాబు సినిమాలు ఈ టైప్ ఆఫ్ విజువల్స్ కానీ ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ ఎక్కువ ఇప్పుడు చూడలేదు మనం. ఒక టెంప్లెట్ని ఫిక్స్ అయిపోయిన మనందరికీ సడన్గా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ రావడం వల్ల ఏమైందంటే నచ్చడం స్టార్ట్ అయింది. నాకు కూడా అదే అయ్యింది. సో మూవీ అయితే నాకు నచ్చింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తాయి. ప్రెడిక్టబుల్ స్టోరీ భయ్య. స్టోరీ అయితే మరీ ఎక్కువ ఊహించేసుకుని ఏమీ లెక్కలొద్దు. యాజ్ యూజువల్ రొటీన్ స్టోరీనే. ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది. అక్కడక్కడ ఫ్యూ పోర్షన్స్ బాగుంటుంది కానీ స్టోరీ వైజ్ వెళ్ళి కొలిది మాత్రం ప్రెడిక్ట్ అయిపోద్ది. అండ్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. చాలా ఫ్లాట్గా అయితే ముగిసిపోద్ది క్లైమాక్స్ అన్నది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా చూపించినప్పుడు అంతే పవర్ఫుల్గా లాస్ట్ వరకు కూడా మెయింటైన్ చేయాలి. బట్ వెళ్ళి కొలిది కూడా డ్రాప్ అయిపోయి సైలెంట్ అయిపోతూ ఉంటారు. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం స్ట్రాంగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది క్యారెక్టర్స్ అన్నవి. అండ్ సాంగ్స్ నాకేమంత నచ్చలేదు భయ్య. నాకైతే స్పీడ్ బ్రేకర్లు అనిపించాయి. సాంగ్స్ పరంగా మూవీకి ప్లస్ పాయింట్ ఏం లేదు అసలు. తమన్ మామ బీజిఎం అంతా బాగుంది కానీ అక్కడక్కడ ఎందుకో ఎక్కడో వింటున్నామన్న ఫీల్ వచ్చేసింది భయ్య బీజిఎం అంతా కూడా. ఏది సినిమాల పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తాను అనుకుంటారు. బట్ కొన్ని సినిమాలు అయితే గుర్తొస్తాయి అనమాట బీజిఎం అన్నప్పుడు. బట్ నేనేం అనలేను ఇంకా అంతకుమించి. బట్ అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న మూవీ అంతా కూడా బాగానే ఉంది. మంచిగా వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. మంచిగా సర్ప్రైజ్ అయితే అవుతారు సినిమా చూస్తున్నంతసేపు కూడా. చాలా బాగుంటుంది విజువల్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ టెక్నికల్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ భయ్య. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, మంచిగా వెళ్ళండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.